సార్ ఫ్యామిలీ విషయం కాసేపు అటు పెడితే రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఒక పక్కన కేటీఆర్ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఉన్నాడు. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానం మన ఖాతాలోనే వేసుకోవాలన్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. మరో పక్కన మీ మరదల గారైనటువంటి సునీత గారితో మాట్లాడడం కావచ్చు, మీతో మాట్లాడడం కావచ్చు, మీకు సంబంధించిన సన్నిహితులతో మీతో కబురు పెట్టడం కావచ్చు. సో ఈ అంత ఓవరాల్గా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సో సునీత గారి వైపు ఉండేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చా, లేకపోతే వజ్రనాథ్ గారు వైపు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? సో ఏ విధమైనటువంటి భరోసా ఏ వ్యక్తులు మీకు ఇచ్చిందని అనుకోవచ్చు సార్? అంతా మీరు ఒక పూర్తి స్థాయిలో ఒక వైపు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాలకి అంటే ఒక ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఆశ మొన్నటి వరకు కూడా మీకు లేదు. సో ఎవరైనా మీకు గట్టి భరోసా ఇస్తేనే ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. మరో పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చాలామందిని కలుస్తూ ఉన్నారు. సో ఎవరు ఇచ్చారు సార్ మీకు ఆ భరోసా? మీరు ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుంది అన్నటువంటి భరోసా ఎవరి దగ్గర నుంచి వచ్చింది సార్? మీరు అందరూ నేను ఒప్పుకుంటా. అప్పుడు మనకి ఏంటంటే టికెట్ వాళ్ళకి ఇస్తారా మనకి ఇస్తారా అనే అధిష్టానం గట్టిగా ఉంది. వాళ్ళని మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, వాళ్ళు ఏంటంటే మైండ్లో ఉంటుంది వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనేది. మనం వెళ్ళి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో కావాల్సింది మీరు అందరూ ఏంటంటే మీరు ఎవరు ఇచ్చారని. నేను మావాడు చచ్చిపోయిన తర్వాత గోపీనాథ్ ఎక్స్పైర్ అయిన తర్వాత కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు నేను రాకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. చాలా కాంగ్రెస్ వెళ్ళిపోతే తయారైపోయారు. వాళ్ళ హెరాస్మెంట్లు కానీ వాళ్ళ గొడవలు కానీ తట్టుకోలేదు. నేను వచ్చి ఇంటింటికి తిరిగి అందరూ ధైర్యం చెప్పి కూర్చోబెట్టాను. ఓకే, మొత్తం ఇంటికి వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా అన్న మీరు కనుక ఒకరోజు ఆలస్యం అయితే వెళ్ళిపోదామని ప్రిపేర్ అయ్యాము. ఆ టైప్ ఆఫ్ ఇది వాళ్ళందరినీ మళ్ళీ ఒక లైన్ తీసుకొచ్చిన ఈమె ఇప్పుడు తిరుగుతుంది. తిరుగుతుంది అంటే ఎవరో ఒకరు ఆమె తరఫున తిరగాలి కాబట్టి తిరుగుతుందేమో. అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్ళకి చేద్దాం మేము ప్రిపేర్ అయి ఉన్నాం. లేదా ఆమెకి ఇస్తాను అంటే ఇవ్వమందండి. మీరు కూడా తిరుగుతున్నారు కదా, మీరు కూడా ప్రచారాన్ని వరంగానే చేస్తా ఉన్నారు. మీరు మీకు సంబంధించిన అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి, మీకు సంబంధించిన వజ్రనాథ్ గారి సంబంధించినటువంటి తరపున ప్రచారం చేస్తున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది నియోజకవర్గాలు చేసిన వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మేము చేస్తున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎలక్షన్ లోపల చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా మేము వర్షాల వల్ల ఆగినాయి. లేకపోతే ఈ పాటికి చాలా మట్టుకు అయిపోయి వర్షాల వల్ల అటు ఇటు కావట్లేదు, కొంచెం స్లో అయ్యాం. ఓకే, నియోజకవర్గ ప్రజలు వజ్రనాథ్ గారికి టికెట్ ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? వజ్రనాథ్ గారికి ఎందుకు ఇవ్వాలని క్యాపబుల్ పర్సనా కాదా వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి నేను ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నియోజకవర్గం నా క్యాండిడేట్, మా దగ్గర ఒక కార్యకర్త మీకు పని చేసిన వాడు నేను ఉన్నా కదా. మీ గల్లీలో నేను చేసి పెట్టిన పని మా వాడి తరఫున. నేను అంటే మా వాడు చెప్తేనే మా వాడి తరఫున పని చేసినప్పుడు నాకు గుర్తింపు ఉంది కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు మావాడు ఏమంటాడు, మా గోపీనాథ్ ఏమన్నాడు, మావాడినాడు చూసుకో బయట వజ్రనాథ్ ఉన్నాడు వెళ్ళంటే నా దగ్గరకు వస్తాను. ఏం పని? పలానా సో ఇది ఇట్లా కాదు ఇట్లా చేయండి, ఈ లెటర్ ఇట్లా పెట్టండి, ఈ లెటర్ పెడితే ఇట్లా వస్తుంది, ఈ లెటర్ పెట్టి మావాడిని నేను చెప్తా, ఈ పలానా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్దాం, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇది చేయండి. అట్లా చేసిన పనులు నేను చాలా ఉంది. ఆ పని అయిపోయిన తర్వాత ఆ గుర్తింపు ఉంది కదా వాళ్ళ దగ్గర, మంచిగా చెడు వాళ్ళ దగ్గర గుర్తింపు ఉంది కదా. అందుకని వాళ్ళు ఏంటంటే ఈయన గోపీనాథ్ గారు ఉన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఈయన వస్తే మళ్ళీ చేయగా ఆల్రెడీ పాత మా చేసాడు అదే టైప్లో ఉంటుంది కాబట్టి అని మనల్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంతేగాని నేను వచ్చేసి గోపీనాథ్ అన్నని ఏదో పగలు తీసేస్తాడు పొడి చేస్తాడని అట్లా ఉండదు. పని ప్రాక్టికల్గా చూశారు వాళ్ళు నాది. అందుకని నన్ను చేస్తున్నారు. కానీ ఏదో ఇవాళ వచ్చి ఎర్రబస్ దిగి వచ్చి గౌకుని ఫ్లైట్ ఎక్కుతా అంటే కాదు కదా. అది సంగతి. ఒక పక్కన మీరు గోపీనాథ్ గారితో పాటు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు అందించినటువంటి సేవలను గుర్తు చేస్తూ ఒక మాట చెప్తే, మరొక పక్కన కూడా వజ్రనాథ్ గారి పైన కొన్ని ఆరోపణలు సైతం కూడా ఉన్నాయి. సో ఈ ఆరోపణలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత సైతం కూడా మీ పైన ఉన్నది. సో నియోజకవర్గంలో కొంతమందికి సంబంధించినటువంటి కార్పొరేటర్గా టికెట్ ఇప్పిస్తామంటూ వజ్రనాథ్ గారు పైసలు వసూలు చేసిండు అన్నటువంటి ఒక మచ్చ ఉంది మీ పైన. ఆ మచ్చని తుడుచుకుంటే ఏ విధంగా తుడుచుకోగలుగుతారు దాన్ని? అటువంటి మేము మా ఇంట వంట లేదు. మా ఇంట వంట డబ్బులు తీసుకుని పని చేయటం, మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టిన రోజులే. కానీ ఇప్పుడు దాకా మేము ఇట్లా పలానా కార్పొరేటర్ ఇస్తాం, కలా ఎమ్మెల్యే ఇస్తాం, కలా ఇది ఇస్తామని చెప్పి పలానా పని చేపిస్తాం, పలానా ఇది చేస్తామని చెప్పి తీసుకునే రోజులు లేవు. తీసుకోం కూడా. మాకు అవసరమే లేదు. అంటే ఆ పేరు వచ్చింది సార్ పర్టికులర్గా కేఎన్ రెడ్డి అది కాదు. ఒక పదాన్ని తీసుకొని ఒక వ్యక్తిని తీసుకొని సో 2019 నుంచి సరే ఒక రకంగా కేసు అయింది. ఇదంతా కూడా దానికి ఖచ్చితంగా కూడా కేసు ఏం కాలేదు.
ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, వీళ్ళంతమంది ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఓకే. వాళ్ళ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అవి వాస్తవం అయిపోతాయా? వాస్తవం అవ్వవు కదా. నిజాలు ఉంటాయి కదా, నిజం ఉన్నది ఉంటుంది కదా. ప్రూఫ్ ఉంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళి పెడతావు? మీరు నిరూపించుకున్నారా సార్? ఎందుకు నిర్మించుకోవాలి? ఆల్రెడీ ఇప్పుడు ఆ కేసులో మీ పేరు ఎక్కడ కూడా ఇప్పుడు మెన్షన్ అయ్యి లేదు. నథింగ్. మరి అటువంటి అసలు మనకి అంతే. అసలు ముందు మీ అందరికంటే మావాడు ఊరుకోడు కదా. ఉమ్. మీ అందరికంటే మా గోపీనాథ్ ఊరుకోడు ఇటువంటి విషయాలు. ఆ సమస్య లేదు. ఎందుకని సార్ మరి మీ పేరును ఎందుకు మెన్షన్ చేయాల్సిన అవసరం ఆ వ్యక్తికి వచ్చిందని అనుకోవచ్చు? కొంచెం పొలిటికల్గా ఉమ్. నేను ఇప్పుడు కొత్తగా నాకు వచ్చాను కదా, అవును. కొంచెం డ్యామేజ్ చేయాలి. ఓకే. ఈయన ఇంప్రూవ్ ఒకసారి షార్ట్ టైంలో, అంటే నేను షార్ట్ టైం అంటే అంతకుముందు రెగ్యులర్గా 83 నుంచి ఉన్నాను. ఈ మధ్య షార్ట్ టైంలో తెర మీదకి వచ్చాను, ముందుకు వచ్చి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కొంచెం ముందుకు వచ్చాను. ఓకే. తొందరగా పైకి షార్ట్గా వచ్చాడు, ఇది దెబ్బ కొట్టాలి, డ్యామేజ్ చేయాలన్నట్టు డ్యామేజ్ కొట్టాలి, అక్కడ అది ఇక్కడ ఇది అని 4 కేసులు చూపిస్తే ఏమవుతుంది? నాది ఒక పిఎస్లో కేసు చూపించమని ఒకటి. ఒక పిఎస్లో నేను 20 సంవత్సరాలు, నాకు వయసు అంతా, నా వయసుకి ఎన్ని కేసులు అవ్వాలి? 100 అవ్వాలి, 200 అవ్వాలి. ఒక కేసు చూపించమను. మేము అటువంటి పనులు చెయ్యం. నేను కానీ మా బ్రదర్ కానీ క్లియర్. ఇదే మాట మీద ఉంటారా సార్? వచనరాజు గారు ఇదే మాట మీద ఉంటారా? ఉంటాం పక్కాగా. అంటే కొన్ని ఏమైనా ఇంకా ఆధారాలు తీసుకొచ్చినట్టయితే దానికైతే మీరైతే ఉంటారు. ఆధారాలు ఏం ఆధారాలు? ఒకవేళ కనుక అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా సో అనవసరంగా నా పైన బురద జల్లేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. సో కొంతమంది కావాలని చెప్పేసి రాజకీయంగా నన్ను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కావాలని కొంతమంది చేపిస్తున్నారు అనేది మీరు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఏమో లేకపోయినట్టు అటువంటి వివరాలను బయట పెడితే ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధమే కదా? ఒకటి ఆధారాలు అగ్రిమెంట్ చేసినా కానీ, నా బ్యాంకులో నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయటం కానీ, నేను నాకు చెక్ ఇవ్వటం కానీ, అటువంటి చేయమను, చూపించమను. నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను రిటర్న్ చేస్తా చూపిస్తే కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను అనిల్కి ఇచ్చాను ఒక 10 కోట్లు అంటే అయిపోద్దా? నేను వైట్ ఇవ్వాలి. 1,00,000 రూపాయలు దాటి ఎవడో ఇవ్వటానికి లేదు. నువ్వు 1,000 కోట్లు 100 కోట్లు ఇవ్వలేం కదా. అది వైట్ ఉంటుంది, వైట్ ఇచ్చేయి, చూపించు. లేకపోతే ఇంకోటి ఏమన్నా నేను రిసీట్ పెట్టి తీసుకున్నానా, లేకపోతే నువ్వు నాకు చెక్ ఇచ్చినావా, అటువంటి చూపించండి. నేను డెఫినెట్గా దానికి కట్టుబడి ఉంటా. అటువంటి మా ఇంట వంట లేవు, మేము చేయాల్సిన అవసరం లేదు. మాకేం అవసరం భయ్. సో లక్షలు మేము ఖర్చు పెట్టేవాళ్ళం, మేము ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏంది? మేము చేసే బిజినెస్ లీగాలిటీ ఉంటే తీసుకుని, ఏదన్నా కానీ లీగాలిటీ ఉంటే తీసుకుని మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని, దాన్ని ఇల్లీగల్ ఉన్నా కానీ మేము లీగాలిటీ చేసుకుంటాం. అంటే ఇల్లీగల్ పని చేయం. లీగాలిటీ ఉండాలి, ఏమైనా సరే లీగాలిటీ ఉండాలి. ఒక ల్యాండ్ మీ పేరు ఉందంటే మేము కొనుక్కుంటాం, అదేమన్నా ఉంటే మేము చూసుకుని దాన్ని క్లియర్ఫై చేసుకుంటాం. అటువంటి ఇప్పుడు కాదు, ఇదివరకు చేసినాం, ఇప్పుడు అన్నీ మానేసినాం. సార్లు సంపాదించుకున్నాం, సార్లు ఇంకెందుకు. ఓకే.